అరుణాచల్ మాదే అంటోంది చైనా. తైవాన్ పునరీకరణ అంటూ నినాదిస్తుంది. ప్రపంచం తన గుప్పెట్లో పెట్టుకోవాలని డ్రాగన్ ప్లాన్ వేస్తుంది. ఇదంతా ఓకే, నిజంగానే కమ్యూనిస్టు కంట్రీకి అంత సీన్ ఉందా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఎందుకంటే ఆ దేశంలో సంకేతాలు అన్నీ బీజింగ్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. మిలిటరీని అవినీతి చీడపట్టి పీడిస్తుంది. రక్షణ సంస్థల ఆదాయం దారుణంగా పడిపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచిన రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుంది. చైనాలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి కృంగిపోతుంది? చైనాది మేకపోతు గాంభీర్యమేనా? లెట్స్ వాచ్. డ్రాగన్ సైన్యం కాగితం మీద పులేనా? రియల్ ఎస్టేట్ పడిపోతే చైనా ఢమాలేనా? రిపోర్ట్స్ ని చైనా ఎందుకు నిలిపేస్తుంది? ప్రస్తుతం డిసెంబర్ నెల మొదలైంది, కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం సంవత్సరం ముగింపు వరకు ఆగలేకపోతుంది. ఈ ఏడాది కమ్యూనిస్టు దేశానికి కఠినమైనదనే చెప్పొచ్చు. 2025లో ఎర్రన్న దేశం ఆర్థికంగా అష్టకష్టాలు పడింది. మిలిటరీలో తొలగింపుల పర్వం కొనసాగింది. డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు డ్రాగన్ కుదేలైంది. ఈ పరిణామాలన్నీ కలిసి చైనా సహనానికి, స్థిరత్వానికి సవాల్గా నిలిచాయి. ఈ ఏడాది పరిస్థితులను చూస్తే వచ్చే సంవత్సరం కూడా డ్రాగన్ కి ఉపశమనం లభించే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే చైనా వ్యవస్థ ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతుంది. కమ్యూనిస్టు కంట్రీలో సమస్యల్లో ముందు రక్షణ రంగంతో మొదలు పెడదాం. చైనా రక్షణ రంగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కొత్త నివేదిక విడుదలైంది. చైనాలోని అతిపెద్ద సైనిక సంస్థల పరిస్థితిని అత్యంత దారుణంగా సదరు రిపోర్టు చూపెడుతుంది. రక్షణ రంగ సంస్థలు 2024లో ఏకంగా 10% ఆదాయాన్ని కోల్పోయాయి. దీన్ని భారీ పతనంగా చెప్పవచ్చు. ఎందుకు చైనా రక్షణ సంస్థల ఆదాయం పడిపోయింది? చైనా రక్షణ సంస్థలకు ఏమైంది? దీనికి కారణం సింపుల్ సమాధానం: అవినీతి. ఈ అవినీతికి PLAతో లింకులు ఉన్నట్టు తాజా రిపోర్టు బయటపెట్టింది. PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఇది చైనాకు చెందిన మిలిటరీ. రక్షణ రంగ ఆదాయం పడిపోవడానికి కారణం PLAనంటూ రిపోర్టు తెలిపింది. పలు ఆర్మీ ప్రధాన ఆయుధ ఒప్పందాలపై PLA ప్రభావం చూపినట్టు తెలుస్తుంది. PLA అవినీతి కారణంగా చాలా ఆయుధ ఎగుమతులు ఆలస్యమయ్యాయి. కొన్ని డెలివరీలు రద్దయ్యాయి. దీంతో జిన్పింగ్ సర్కార్ అవినీతిపై వేట మొదలుపెట్టింది. విస్తృత స్థాయి దర్యాప్తులతో పాటు ఉన్నత స్థాయిలో మిలిటరీ అధికారులను తొలగించారు. ఫలితంగా రక్షణ రంగ ప్రణాళికలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలతో చైనా సైనిక యంత్రాంగాన్ని నెమ్మదింపజేశాయి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే చైనా సంస్థల పనితీరు అధ్వానంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ సంస్థలు 2024లో ఎంత ఆదాయం పొందాయో చూడండి. రక్షణ రంగంలో జపాన్ ఆదాయం 40%, జర్మనీలో 36% పెరిగింది. ఆఖరికి అమెరికాలో కూడా రక్షణ ఆదాయం 3.8% పెరిగింది. కానీ చైనాకు చెందిన రక్షణ సంస్థల ఆదాయం మాత్రం రివర్స్లో 10%కి పడిపోయింది. ఇది భారీ పతనమనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది చైనా సమాచార యుద్ధం వైపు మొగ్గు చూపడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగిందో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో డ్రాగన్ కంట్రీ దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున నడిపింది. భారత రక్షణ రంగాన్ని తక్కువ చేసి చూపేందుకు చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేక్ అకౌంట్లు, AI జనరేటెడ్ చిత్రాలను వండి వార్చింది. తమ ఆయుధాలే గొప్పవి అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నాలు చేసింది. డ్రాగన్ ఎత్తుగడలు విఫలమయ్యాయి. తమ ఆయుధాల గురించి డప్పు కొట్టుకున్నా సరే, చైనా ఆయుధాలకు ఎవరూ ఆకర్షితులవ్వలేదని స్పష్టంగా తాజా నివేదికలు బయటపెట్టాయి. గత సంవత్సరం 10% ఆదాయాన్ని కోల్పోయి చైనా కంపెనీలు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాయో ఈ రిపోర్టు తెలిపింది. చైనా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒకటి మాత్రమే. ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థను చూద్దాం. ఇది కూడా రోజురోజుకి పతనమవుతుంది. ప్రైవేటు రియల్ ఎస్టేట్స్ డీల్స్ పై 2 రోజుల క్రితం కీలకమైన వివరాలు చైనా నిలిపేసింది. ప్రత్యేకించి నెలవారీ ఇళ్ల విక్రయాలకు సంబంధించిన గణాంకాలు విడుదలయ్యాయి. నిజానికి నెలవారీ ఇళ్ల విక్రయాల వివరాలను బయటపెట్టకూడదని చైనా భావించింది. అందుకే దాన్ని దాచిపెట్టింది. చైనాకు చెందిన 2 ప్రధాన సంస్థలు ప్రతి నెల డేటాను ప్రచురిస్తాయి. సాధారణంగా 100 డెవలపర్ల నుంచి ఆ సంస్థలు వివరాలను సేకరించి ప్రచురిస్తాయి. ముఖ్యంగా గృహ విక్రయాల పరిస్థితి ఎలా ఉందో ఈ సంస్థలు అంచనా వేస్తాయి. ఈ అంచనాలతో చైనా ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని లెక్కిస్తారు. సో ఇప్పుడు చైనీస్ ఆర్థిక వ్యవస్థకు గృహ విక్రయాలు బ్యాడ్ న్యూస్ ఇస్తున్నాయి. నవంబర్లో గృహ విక్రయాల వివరాలు వస్తాయన్న ఆశలు పెట్టుకోవద్దని చైనా చెబుతోంది. తాజాగా గృహ విక్రయాల వివరాలను ప్రచురించొద్దంటూ ఆ దేశ గృహ నిర్మాణ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడ ఓ కీలకమైన అంశం గమనించాలి.
చైనా ప్రభుత్వ నిర్మాణ రంగ సంస్థ వాంకే దివాలా తీసిన సమయంలోనే గృహ నిర్మాణ సంస్థ ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాంకే అనేది చైనాలోని అతిపెద్ద డెవలపర్ సంస్థ. డెవలపర్ సంస్థ వాంకే బోర్డు తిప్పేసే పరిస్థితికి వచ్చేసింది. గత వారం వాంకే రుణ బకాయిని చెల్లించాల్సి ఉంది. ఫస్ట్ టైం ఈ బకాయి చెల్లింపు గడువును పెంచమంటూ వాంకే కోరింది. ఈ రుణాలన్నీ లోకల్ బాండ్లకు చెందినవి. అంటే వాంకేకు రుణాలకు ఇచ్చిన వారంతా చైనీయులే అన్నమాట. చివరి నిమిషంలో ఈ బకాయి చెల్లింపుల గడువును వాంకే కోరింది. అంటే ఈ సంస్థ కూడా దివాలా తీసిందని అర్థం. మరీ ముఖ్యంగా వాంకే ప్రభుత్వ రంగ సంస్థ దివాలా తీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్లో సురక్షితమైన పెట్టుబడులకు వాంకే చక్కటి ఆప్షన్గా చైనీయులు నమ్మేవారు. ప్రభుత్వ రంగ సంస్థనే దివాలా తీస్తే ఇక ప్రైవేట్ రంగ సంస్థల పరిస్థితి ఏమిటో ఊహించుకోండి. ఈ నేపథ్యంలో గృహ విక్రయాలు ప్రభుత్వం ఆశించినంత లేనందుకే డేటా దాచిపెట్టినట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో డ్రాగన్ కంట్రీలో అన్ని సంకేతాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఊబిలో కూరుకుపోతున్నట్టు చూపుతున్నాయి. డ్రాగన్ కంట్రీ సైన్యం ఇప్పుడు ప్రక్షాళనలను ఎదుర్కొంటోంది. రక్షణ రంగ సంస్థల ఆదాయం పడిపోతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కృంగిపోతుంది. ప్రస్తుతం పరిణామాలన్నీ చైనా ఆర్థిక వ్యవస్థ కష్టాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అవినీతి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన డ్రాగన్ కంట్రీ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని యోచిస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన సైన్యంతో పొరుగు దేశాలను ఆక్రమించుకోవాలని చైనా ప్లాన్లు వేస్తోంది. ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగురుతానన్నట్టు ఉంది చైనా పరిస్థితి.